ఆ మధ్య భారత్ సమ్మిట్ నిర్వహించినాం. ఆ తర్వాత ప్రపంచ సుందరీమణుల పోటీలు కూడా హైదరాబాద్ నగరంలో నిర్వహించినాం. అప్పుడు కొంతమంది విమర్శించారు. వాళ్ళు పర్యటనకు వచ్చినప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ సెక్రటేరియట్ కానీ ఇతర కట్టడాలన్నీ మేం కట్టినవే చూపించినావు కదా, నువ్వేం చేసినావు అని. పాపం వాళ్ళకి తెలియంది ఏంటంటే 109 దేశాల నుంచి ప్రపంచ సుందరీమణులు ఆ దేశ ప్రతినిధులు వస్తే 109 దేశాల సుందరీమణులతో పాటు ఆ దేశ ప్రజల్ని జయ జయ హే తెలంగాణ గీతం నేను పాడించిన. ఇంతకంటే గొప్ప అవకాశం. ఇన్ని దేశాల ప్రతినిధులను తెలంగాణ కళాకారులు రూపుదిద్దిన తెలంగాణ తల్లి ముందు వాళ్ళందరినీ మొకరిల్లింపజేసిన నేను. ఇది గొప్ప తెలంగాణ సంస్కృతికి తార్కణం. బిల్డింగులు కట్టడం మా అందశ్రీ అన్న మేస్త్రిగా కూడా బిల్డింగులు కట్టగలడు. కానీ ఒక మేస్త్రి రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని 109 దేశాల ప్రతినిధులను నేను పాడించగలిగిన, వాళ్ళకి ఆ భావనను నేను కల్పించగలిగిన, ఆ స్ఫూర్తిని నేను ఇవ్వగలిగిన మా తల్లి తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి అంటే ఇట్లుంటుందని ప్రతిరూపాన్ని ఇచ్చి 109 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఆ తెలంగాణ తల్లి ముందు మొకరిల్లింపజేయగలిగిన 20 నెలల్లో అంటే ఇది నేను సాధించిన విజయం కాదా అని చెప్పి విమర్శకులను అడుగుతున్నాను. కట్టడాలు ఎవరైనా కట్టొచ్చు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండ్రు, అద్దాల మేడలు రంగుల గోడలు అభివృద్ధి కాదు, సంక్షేమము అభివృద్ధి చివరి పేదవాడికి చేరినప్పుడే అది విజయమని. ఈరోజు కొద్దిమంది అద్దాల మేడలు రంగుల గోడలు చూపించి ఇదే తెలంగాణ నమూనా, ఇదే తెలంగాణ అభివృద్ధి అని చెప్తుండ్రు. ఆ అభివృద్ధికి నేను మా అందశ్రీ అన్న వ్యతిరేకం.